జగన్ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడడం తగదన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పదవుల కోసం తల్లిని, ఆస్తి కోసం చెల్లిని గెంటేసిన వ్యక్తి ఆడవాళ్లను ఎలా గౌరవిస్తాడులే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలీసులను బట్టలు ఉడదీస్తాను అని అంటే అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. అంటే ఒక సభ్యతా సంస్కారం లేనివాడు, గొడ్డల పోటీకి గుండె పోటీకి తేడాలు తెలియనివాడు, కోడి కత్తికి డ్రామాలు చేసినవాడు, సొంత తల్లిని పదవుల కోసం మెడపట్టి బయటికి గెంటేసినవాడు, ఆస్తి కోసం చెల్లిని బయటికి నెట్టేసినవాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడని ఎలా అనుకుంటారు? అలాంటి మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే అతని తాలూకా బుద్ధి, మనస్తత్వం, ఆ బొర్రలు అలాంటివే తిరుగుతాయి. ఈ రోజు ప్రజలెవరు కూడా నీ పనికిమాలిన మాటలు నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. నీ డ్రామాలు అందరికీ తెలుసు. నీకు జనాలు రావటం లేదు కాబట్టి 100 మందిని డబ్బులిచ్చి తెప్పించుకొని నీ మీద పడేసుకొని ఇగో ఇంతమంది పోలీసుల వైఫల్యమా? నువ్వెందుకు అందరినీ తెప్పించుకొని మీద పడేసుకోవాలి? 3 సింహాలు నెత్తి మీద పెట్టుకున్న పోలీసును నువ్వు ఎలాగే మాట్లాడతావా? ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రివే, ఈరోజు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేవే, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దు?